లోకం కొరకు దేవుణ్ణి వదిలేస్తాను సిద్ధపడుతున్నారండి చాలామంది. నీ బిడ్డకి పెళ్లి చేయడం కోసం దేవుణ్ణి వదిలని అన్య పద్ధతులు ఆచరిస్తావా? అదే దేవుణ్ణి పట్టుకుంటే అంతకు మించింది ఇవ్వలేడా దేవుడు నీకు? చిన్న అందమైన బిడ్డలను దేవుడిస్తారు, అడికి ఇంత కాటికేస్తావు, ఎత్తుకోవాలంటేనే భయమేసేలా చేస్తావు, ఇంత ఇక్కడో కాటికి ఇక్కడో కాటికి ఇక్కడ. ఎందుకు? అది దిష్టి తీసేస్తుందా? అంత నల్లది దిష్టి తీసేస్తుందా? దేవుని రక్తం చేయలేని పని ఒక కాటుకు చేస్తుందా నీకు? వస్తుంది ఒక రోజు, జాగ్రత్త. లెక్కలు తేలుస్తాడు, జాగ్రత్త. తెలిసి కూడా చేస్తే ఇంకెంత ఘోరంగా ఉంటుందో నీ తీర్పు నీకే వదిలేస్తున్నాను తల్లి. దేవుడు చూసి చూడనట్టు ఊరుకుంటారు అనుకుంటున్నారా? ఆయన ఏమన్నా బుద్ధిహీనుడు అనుకుంటున్నారా? అనంత జ్ఞాని ఆయన. దేవుని తీర్పు అంటే ఏదో సరదాగా పేరు పెట్టి పిలిచేసి అమ్మ రా అమ్మ ఏంటి నువ్వు ఎలా చేసావు ఇంకెప్పుడు చేయకుండా పంపిస్తాడు అనుకున్నావు. దేవుడు దేవునితో ఆషామాషి కాదు, ఆయన తీర్పులు ఆషామాషి కాదు, ఆయన లెక్కలు ఆషామాషి కాదు, ఆయన చూసి చూడనట్టుండే దేవుడు కాదు. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు నా దేవుడు, జాగ్రత్త.